హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇక లంచ్ టైం అయింది కదా, వంట అయితే ప్రిపేర్ అయిపోయిందండి. వేడిగా వంట అయితే రెడీ అయిపోయింది. ఇక అన్నం అయితే పెట్టేయాలండి, పెట్టేస్తున్నానండి నేనైతే. చూడండి, వేడి రైస్ అండి. కర్రీ వచ్చేసి చేపల పులుసు అయితే చేశానండి. చేపల పులుసు చాలా బాగా కుదిరింది. ఇక ఆకలి అయితే అవుతుంది. ఇక అన్నం అయితే పెట్టేయాలండి. ఇక నేనైతే పెడుతున్నాను నేను. ఇంకా చూడండి, అన్నం అయితే వేడిగా ఉందండి. కర్రీ కూడా చేపల పులుసు. ఇక చేపల పులుసు చేసినప్పుడు కామనే కదా, కొన్ని ముక్కలు చేసి ఫ్రై చేస్తుంటాం కదా. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇంకా ఫ్రై చేస్తున్నావు కదా, కొంచెం పులుసు చేస్తున్నావు కదా, 4-5 ముక్కలు ఫ్రై కూడా చేయంటారండి. అది ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు, పులుసు ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు కదండి ఇంట్లోనే. ఇక అందుకే ఇంకేం చేస్తానంటే, నేను చేపల పులుసు చేసి ఒక 4-5 ముక్కలు చేసి వాటిని ఫ్రైలా చేస్తానండి. ఇంకా కొంచెం చేప పులుసు ముక్క ఒకటి వేస్తాను, ఫ్రై ముక్కలాగా ఒకటి వేసుకొని తింటామండి అలాగా. ఇంక ఈ రోజైతే అలాగే చేశానండి. నేనైతే పులుసు చేశాను, ఒక 5-6 ముక్కలు చేసి ఫ్రైలా చేశానండి. నేనైతే ఈ మధ్య అట్లాగా ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై లాగా అయితే చేయట్లేదండి. పకోడీలు వేయించినట్టయితే చేయట్లేదండి. నేను అలాగా బజ్జీలు పకోడీలు అలాగే వేయించుతారు కదా, అలాగే వేయించినప్పుడు ఏంటంటే, మనం ఎక్కువగా నాన్ వెజ్ అనేది ఎక్కువ తినం కదా, ఎప్పుడో ఒకసారి కదా. ఇప్పుడు మనం అలా డీప్ ఫ్రై చేసామనుకోండి, ఇక ఆయిల్లోనే కొంచెం కారం మసాలాలు అవన్నీ కలిసిపోతాయి. ఆయిల్ అయితే వేస్ట్ అయిపోద్దండి. అది మళ్ళీ వేరే కర్రీస్లో ఉపయోగించలేము కదా. అందుకోసం ఏంటంటే, నేను షాలో ఫ్రై ఇలా చేస్తానండి. ఇలా చేసినా కూడా చాలా బాగుంటుందండి. ముక్క సాఫ్ట్గా ఉంటుంది, క్రంచీగా ఉంటుందండి. పై లేయర్ వచ్చేసి క్రంచీగా ఉంటుంది, లోపల వచ్చేసి జ్యూసీగా బాగుంటుందండి. మెత్తగా బాగుంటుంది అలా చేసినా కూడా ఫ్రై. నేను అలాగే చేస్తున్నానండి ఈ మధ్య అయితే. కొంచెం నూనె వేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి ఇలాగ పెనం ఉంటుంది కదా, దోశ పెనం ఉంటుంది కదా, దాని మీద అయితే ఉప్పు కారం మసాలాలు పట్టించి చేపలకి ఇక అలాగ షాలో ఫ్రై లాగా నూనె వేసుకుంటా. నూనె దీనికి తక్కువ ఏం పట్టదండి, సరిపోనే పట్టిద్ది. ముక్క అంతా ఫ్రై అవ్వాలి కదా, దీనికి ఎక్కువే పట్టిద్ది. ఇక ఫ్రై అయ్యిందాక వేయించుకుంటా, మాడిపోకుండా ఉండాలండి. అలా చేశానండి. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడండి, చేపల పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంక మేమైతే తినేస్తున్నామండి. మా లంచ్కి వచ్చేసి చేపల పులుసు అండి. ఒక 4-5 ముక్కలు అయితే ఫ్రైలా చేశానండి. ఓకేనా? ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అండి. ఫస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోలో అనేది కలుద్దామండి. నేనైతే అన్నం పెట్టేస్తున్నానండి మా వాళ్ళకి. చూడండి, ఒక ఫ్రై ముక్క పులుసు ముక్క అయితే పులుసు ఒక ముక్క వేసానండి. ఓకేనా? మంచి కలర్ఫుల్గా ఉందండి పులుసు మాత్రం. ఇంకా చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. ఇంకా మేమైతే తినేస్తున్నామండి. వేడిగా ఉంది చేపల పులుసు, వేడి రైస్ అండి. మేమైతే తినేస్తున్నామండి. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి అండి. ఓకేనా? ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్లో. ఓకేనా? మరి వేడి రైస్ చేపల పులుసు అయితే వేస్తున్నానండి. బాగుంది, పుల్లగా చాలా బాగుందండి. దీంట్లో మామిడికాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేనైతే మామిడికాయ వేయలేదు, మామూలుగా చింతపండు పులుసు ఉంటుంది కదా, చింతపండు పులుసుతోనే చక్కగా గ్రేవీ టైప్లో అయితే చేశానండి. ఇంకా దగ్గర పడితే చాలా టేస్ట్ ఉంటుందండి చేపల పులుసు. కానీ పులుసుగా తింటేనే బాగుంటుందని చెప్పేసి నేను అంత దగ్గరగా చేయలేదండి. ఇంకా ఇగురు కర్రీ లాగా చేస్తారు కదా కొంతమంది, దగ్గరగా చక్కగా అలా అయితే చేయలేదు. కొంచెం పులుసుగానే ఉంచాను. కొంచెం ఎక్కువ కర్రీ కలిపేసుకొని పులుసులా కలిపేసుకొని తింటే పుల్లగా చాలా టేస్ట్ ఉండదండి. అందుకే కొంచెం పులుసులాగా ఉంచాను. ఓకేనా? చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇక మేమైతే తినేస్తున్నాం. నేను కూడా తింటున్నాను చూడండి. ఓకేనా? మరి ఫ్రై ముక్క వేసుకొని నేనైతే తింటున్నానండి. ఉల్లిపాయ ఫ్రై ముక్క వేసుకొని నేనైతే తినేస్తానండి. వేడి రైస్లోనే చాలా బాగుంటుందండి. నాకు ఇలా తినడం అయితే చాలా ఇష్టం. ముందైతే పులుసు వేసుకోకుండా ఫ్రై ముక్క వేసుకొని ఆనియన్ నంచుకుంటూ తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చేప ముక్క ఉంటుంది కదా, కొంచెం గ్రేవీ లాగా కారం, ఇక అదే రైస్లో కలుపుకొని తింటుంటే సరిపోద్దండి. అగో చూడండి, అలాగా ఫ్రై. ఇంకా అలా నేనైతే ఫస్ట్ తినేస్తాను. తిన్న తర్వాత ఫ్రై, తర్వాత పులుసు అయితే వేసుకొని తింటానండి. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దామండి. నేనైతే తినేస్తున్నానండి. ఎమ్మి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల ఫ్రై, చేపల పులుసు. ఓకేనా? తింటుంటే చాలా టేస్ట్ ఉందండి, నోటికైతే బాగుంది. ఓకేనా? మరి మరొక వీడియోలోకి వెళ్దాం. బాయ్.